Oh my God! Turning sale. Chandana Brand Vijayawada. Dasara Deepavali. Up to 59% discount. Srivarshini Pattu, Kamakhya Pattu, Varahi Pattu, Kundan Silks, Green Silks, Digital Sarees, Chiniya Lace Sarees, Children Wear, Men's Wear, Sherwanis, Suitings and Shirtings, Tops, Chudidars, అన్ని రకాల వస్త్రాలపై up to 59% discount. Chandana Brand, Bandar Road, Vijayawada. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మనోజ్ కుమార్ జాగలముడి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఇన్ శ్రీకర్ హాస్పిటల్స్ విజయవాడ. సాధారణంగా మనకి చాలామంది అడిగే క్వశ్చన్లు ఏంటంటే మోకాళ్ళ మార్పిడి గురించి కానీ లేకపోతే తొంటి మార్పిడి గురించి కానీ, డాక్టర్ గారు ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ అనేది చిన్న వయసు వాళ్ళకి కూడా చేయొచ్చా లేకపోతే పెద్దవాళ్ళకి మాత్రమే చేస్తున్నారా అనేది ఉంటుంది. సాధారణంగా మనకి మోకాళ్ళ మార్పిడి ఎవరికి చేయాలంటే ఎవరికైతే అరుగుదల స్టేజ్ 4కి వచ్చి లేకపోతే ప్రీవియస్గా ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా మోకాళ్ళకి ఇంజరీలు అయ్యి నడవలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు అరుగుదల తీవ్రతను బట్టి వాళ్ళు నడిచే పరిస్థితిని బట్టి మనం మోకాళ్ళ ఆపరేషన్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ మోకాళ్ళ ఆపరేషన్ అవసరం ఉండదు. మోకాళ్ళ ఆపరేషన్ ఒక పెద్ద వయస్కులకే కాదు, కొంచెం చిన్న వయస్కులకు కూడా చేయించుకునే వాళ్ళు చాలామందిగానే ఉన్నారు. వాళ్ళ నడిచే తీరును బట్టి మనం సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. రెండో ప్రశ్న, డాక్టర్ గారు ఇప్పుడు వాడే లోపల లోహం ఒకటి వేస్తున్నారు, ఇంప్లాంట్స్ వేస్తున్నారు. ఆ ఇంప్లాంట్ అనేది మనకి ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు వస్తుంది? కొంతమంది అంటారు మళ్ళీ దానికి ఇంకొక సర్జరీ చేయాలని అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, అందరికీ ఆ ఇంప్లాంట్ అనేది మోస్ట్ కామన్గా లేటెస్ట్గా వచ్చే ఇంప్లాంట్స్ అనేవి చాలా వరకు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వచ్చేవి ఉన్నాయండి. ఈ లేటెస్ట్గా వచ్చేవన్నీ ఇంపోర్టెడే వాడుతున్నాం మన దగ్గర. ఆ ఇంపోర్టెడ్ ఏంటంటే 15 సంవత్సరాలు మినిమం వస్తుంది, ఆ పైన 30 సంవత్సరాలు వస్తుంది. వయసును బట్టి మన ఇంప్లాంట్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు చాలామంది చేయించుకున్న తర్వాత మా డైలీ రొటీన్ లైఫ్ అంతకు ముందులాగా ఉండదా, మాకు ఆ భయం అనేది ఒకటి ఉంది అనేది ఒకటి ఉంటుంది. దానికి ఏంటంటే అంతకు ముందు కంటే ఇంకా బెటర్గా ఉంటుంది మీ లైఫ్. మీరు ఆ మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత మీకు డైలీ యాక్టివిటీస్ అన్నీ బాగా చేయొచ్చు, నడవచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. ఎక్సెప్ట్ ఏంటంటే మేజర్ రన్నింగ్ కానీ లైక్ జంపింగ్ ఇటువంటి మాత్రమే అవాయిడ్ చేయాలి. దీనికి ఇవన్నీ ఇంత రికవరీ రావాలన్నా దానికి ఫిజికల్ థెరపీ కంపల్సరీ ఇంపార్టెంట్. చాలామంది అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే, డాక్టర్ గారు మోకాళ్ళ ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ని రోజులకి మేము రికవరీ అవుతాం. సాధారణంగా రికవరీ అనేది పేషెంట్ని బట్టి మారుతూ ఉంటుందండి. కొంతమందికి ఒక 1 మంత్లోనే 4 వారాల్లోనే పేషెంట్ రికవరీ అయిపోయి సాధారణంగా నడిచేయడం జరుగుతుంది. కొంతమందికి 2 కాళ్ళు చేసిన వాళ్ళకి 1 రోజుల నుంచి 1.5 రోజుల వరకు పడుతుంది. ఇంకొంతమందికి 2 నెలలు పడుతుంది. కానీ కొంతవరకు పెయిన్ మాత్రం 80% పెయిన్ మాత్రం 1 నెల లోపల తగ్గిపోతుంది. ఒక 20% నొప్పులు ఒక 3 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. కంప్లీట్ ఉపశమనం కాలం పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొక ప్రశ్న ఏంటంటే, చాలామంది అడిగే ప్రశ్న, డాక్టర్ గారు మేము మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోదలుచుకుంటే దానికి ఏమైనా రిస్కులు ఉంటాయి అనేది అడుగుతున్నారు. రిస్క్ అనేది పేషెంట్ మోస్ట్ కామన్గా రిస్క్ అనేది ఏ సర్జరీకైనా రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే దాని రిస్క్ని బట్టే ముందు దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేయించి దాని ద్వారా సర్జరీ దాకా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు మాకు మోకాళ్ళ ఆపరేషన్ జరిగిన తర్వాత మా కాలు మడత అంతకు ముందులాగా వస్తుందా, ఏమన్నా తేడా వస్తుందంటే, సాధారణంగా మోకాళ్ళ ఆపరేషన్ చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్కి మనం ఇప్పుడు వాడే ఇంప్లాంట్స్ అనేవి హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్సే వాడుతున్నాం. వాళ్ళకి మడత అనేది పూర్తి అంతకుముందు ఎలా ఉందో అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. బేస్డ్ ఆన్ వాళ్ళ ఫిజికల్ థెరపీ, మీరు ఏదైతే ఈ ఫిజియోథెరపీ అయితే చేస్తారో అది మీరు చేసే విధానాన్ని బట్టి మీ మడత రావడం అనేది ఉంటుందన్నమాట. దీంతోపాటు ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత మోకాళ్ళ ఆపరేషన్కి 2 కాళ్ళు చేయించుకోవచ్చా, 1 కాలు మాత్రమే చేయించుకోవాలా? పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి లేకపోతే వాళ్ళ యొక్క ఫిట్నెస్ని బట్టి మనకి ఏంటంటే 2 కాళ్ళు చేయించా లేదనేది ఆ రోజు పేషెంట్ చూసి డిసైడ్ అవుతాం అనమాట. ఇంకొక ప్రశ్న ఏంటంటే, సాధారణంగా అందరూ అడిగేది, డాక్టర్ గారు మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి? హాస్పిటల్లో సాధారణంగా 1 కాలు చేయించుకుంటే 3 రోజులు సరిపోతుంది. 2 కాళ్ళు చేయించుకుంటే 4 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. వేసిన కుట్లు కూడా, మనం వేసే కుట్లు కూడా ఇక్కడ ఆ లోపల మళ్ళీ మనం తీసేది కాదు, కరిగిపోయే కుట్లు మాత్రమే వేస్తున్నాం. దీంతోపాటు చాలామంది సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మోకాలు మార్పిడి చేసేటప్పుడు మీరు లోపల ఇంప్లాంట్లు పెడతారు కదా,
అది ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత అది మళ్ళీ తీయాలా అనేది చాలామంది అడుగుతున్నారు. ఎవరు మనం ఒకసారి సర్జరీ చేసామంటే ఇది మళ్ళీ తీయాల్సిన అవసరం ఉండకూడదండి. ఇది ఒకసారి చేస్తే లైఫ్ లాంగ్ మనకేంటంటే వీటి మీదనే మనం అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మనం వాడే ఇంప్లాంట్స్ ఏంటంటే ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్ అంటే అనేవి అసలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఇప్పుడు ఓన్లీ టైటానియం ఇంప్లాంట్స్ అనేవి వాడుతున్నాం. టైటానియం ఇంప్లాంట్స్లో మోస్ట్ కామన్గా మనం ఏంటంటే ఇటువంటివి కొన్ని స్మిత్ అండ్ నెఫ్యూ ఇంటర్నేషనల్ ఇంపోర్టెడ్ మాత్రమే వాడుతున్నాము. స్మిత్ అండ్ నెఫ్యూ ప్లస్ అర్దో ప్లస్ ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మ్యాగ్స్ అని ఉన్నాయి, కొన్ని అటువంటివి వాడుతున్నాము. ఇంకా మనకి ఇంకా అప్గ్రేడింగ్ అంటే ఇంకా హై ఎండ్ ఇంప్లాంట్స్ కావాలంటే మాత్రం ఆక్సినియం ఒకటి ఉంది. ఇంకా నెక్స్ట్ గోల్డ్ అనేది ఒక ఇంప్లాంట్ అనేది ఉంది. ఇవి బేస్డ్ ఆన్ ఏంటంటే ఇవి వ్యాలిడిటీ ఎక్కువ వస్తుంది కంపేర్ టు ఏంటంటే వీటి మీద వ్యాలిడిటీ ఎక్కువ వస్తుంది. యంగ్ పేషెంట్స్ అయితే ఆక్సినియం ఆర్ గోల్డ్కి వెళ్ళొచ్చు. కొంచెం ఓల్డ్ ఏజ్ అయితే మాత్రం ఇంపోర్టెడ్ రెగ్యులర్ ఇంప్లాంట్స్కి వెళ్ళొచ్చు. ఇంకొక అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు ఇప్పుడు మేము ఆపరేషన్ చేయించుకుంటున్నాం, మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది, ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనము ఎక్కడ అంటే ఒక 10,000 నుంచి 5,000 మధ్యలో ఒకరికి ఇద్దరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మనం వాడే ఇంప్లాంట్ కానీ బేస్డ్ ఆన్ మనం చేసే థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు స్టెరైల్గా వాడితే మాత్రం ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. దాంతోపాటు పేషెంట్ యొక్క పోస్ట్ ఆప్ ఫాలో అప్, ఎవరైతే ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్ళారో వాళ్ళు జాగ్రత్తగా షుగర్ లెవెల్స్ బాడీలో పెరగకుండా చూసుకుంటూ, దాంతోపాటు కాలుకి రెగ్యులర్గా ఎక్కడైతే ఊన్ ఉందో అక్కడ రెగ్యులర్గా డ్రెస్సింగ్లు చేయించుకుంటూ ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. లాంగ్ టర్మ్గా ఏంటంటే మనం కూడా దాని మీద కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కేర్ తీసుకుంటే ఇంప్లాంట్ యొక్క లాంగివిటీ అనేది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అది మళ్ళీ తీసేది కాదు, ఒక్కసారి చేసేది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మన జీవితకాలం అంతా ఈ ఇంప్లాంట్తో హ్యాపీగా నడవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు.